अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी जिले सदाशिवपेट टाउन में तेलंगाना रियासती हुकूमत के सबसे ज्यादा महत्वाकांक्षी चावल की तकसीम का प्रोग्राम TGIIC की चेयरमैन निर्मला जग्गारेड्डी ने सदाशिवपेट कस्बे में शुरू किया। इस मौके पर बात करते हुए निर्मला जग्गारेड्डी ने कहा है कि अवामी तकसीम के प्रोग्राम के एक हिस्से के तौर पर राशन के दुकानों पर हर फर्द को 6 किलोग्राम बारीक चावल तकसीम किया जा रहा और गरीब लोगों को उम्दा चावल की तकसीम से खुशी का इजहार कर रहे। उन्होंने कहा है कि रियासत तेलंगाना में कांग्रेस पार्टी चीफ मिनिस्टर रेवंत रेड्डी की क़ियादत में हर अहल इस्तिफादा कुनिंदगा को कई फलाही स्कीमात फराहम करेगी और कांग्रेस पार्टी अपना वादा पूरा करेगी। उन्होंने कहा है कि कांग्रेस पार्टी आने वाले दिनों में रियासत में कई और फलाही स्कीमों को नाफिज करेगी। రాష్ట్రమంతా కూడా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది। దానికి గాను ఇక్కడ ఇచ్చేసిన సాస్పేట్ టౌన్లో ఈరోజు ప్రారంభించడం జరిగింది 13వ షాప్లో। మరి దానికి గాను ఎంఆర్ఓ, డిప్యూటీ ఎంఆర్ఓ, ఆర్ఏ గారు, డిఎస్ఓ గారు, మరి సివిల్ సప్లై మేడం గారికి, ఇక్కడ ఇచ్చేసిన అధికారులకి, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుల పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారంగానే మరి ఒకటి ఉన్న పథకాలన్నీ కూడా ప్రజలకు చేరవేసే విధంగా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు। మరి వారికి ముందుగా కృతజ్ఞత తెలియజేస్తూ, కేంద్ర మంత్రులందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి ప్రజల్లో ఈరోజు చాలా సంతోషంగా ఉంది, పండగ అనిపిస్తుంది। ఎందుకంటే గత ప్రభుత్వాలు ఇచ్చిన బియ్యానికి ఇప్పుడు ఏదైతే మాట ఇచ్చి మాట ప్రకారం ఇస్తున్న సన్న బియ్యం చూసి చాలా సంతోషం ఉంది అని చెప్పడం జరుగుతుంది। కాబట్టి ఇక ముందు కూడా అన్ని పథకాలు ప్రజలకు చేరే విధంగా చేసుకుంటూ, మరి ప్రజలకు చేదోడు వాదోడుగా ప్రభుత్వం ఉంటుందని ధైర్యము, భరోసా ఎట్లయితే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఇలా భరోసా ఇచ్చిండో, మరి ఆ మార్గంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నడుస్తూ మరి ఈరోజు కష్ట సుఖాలను పాల్పంచుకుంటూ ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారని, వాళ్ళ ఆరోగ్యాలు మంచిగా ఉండాలనే ఈ సన్న బియ్యం కార్యక్రమం। మరి ప్రజలందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చూసి మీరు అందరూ సంతోషంగా ఉంటుండని తెలియజేసుకుంటూ, ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పథకం పంపిణీ పథకం 30 నాడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరిగినది। అదేవిధంగా 1-4 నుంచి అన్ని జిల్లాల్లో అన్ని కాన్స్టిట్యూన్సీలో ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపడుతున్నారు। అందులో భాగంగా ఈరోజు సదాశివపేట టౌన్లో రావడం జరిగింది। జిల్లాలో దాదాపు 3,78,000 కార్డు హోల్డర్లు ఉన్నాయి। దాదాపు 12 లక్షల మంది పర్సన్స్ అంటే లబ్ధిదారులు ఈ 6 కిలోల ప్రతి మనిషికి కార్డు మెంబర్లో గల ప్రతి కుటుంబ సభ్యునికి 6 కిలోల చొప్పున ఎలాంటి సీలింగ్ లిమిట్ లేకుండా పంపిణీ చేయబడుతున్నది। ఈ విషయంలో కార్డుదారులు అందరూ కూడా గతంలో కాకుండా వాళ్ళు వినియోగించుకొని ఈ గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను। థ్యాంక్ యూ।